బాగా చూడండి. నా స్వప్న సుందరి ఫొటోస్, నా డ్రీమ్ గర్ల్ ఫొటోస్ ఎలా ఉన్నాయి? హలో హలో, ఏమిటంటే సమాధానం చెప్పకుండా వెళుతున్నారు? సీరియసా? ఏమండి అన్నట్టు నా మోకాలు దెబ్బతింది. ఎందుకని అడగండి. పళ్ళెం మీద డాన్స్ చేయబోతూ పడ్డాను. ఎందుకు పళ్ళెం మీద గిళ్ళెం మీద డాన్స్ చేయడం అని అడగండి. అది అడగరా? నేనే చెప్తాను. అర్జెంటుగా డాన్స్ నేర్చుకుని భరతముని లెవెల్లో గొప్ప డాన్స్ ఉన్నాయి, మేము మెప్పు పొందాలని. ఏమండి, అసలు నేనంటే మీకు ఇష్టం ఉందో లేదో చెప్పండి. ఇంత సూటిగా ఎందుకు అడుగుతున్నానో అడగండి. అది అడగరా? నేనే చెప్తాను. ఇష్టం అని ఒక్క మాట చెబితే చాలు, మీ పెద్దల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నోట మాటలానివ్వకుండా చేసి, నేను ఒక్క మాట పడకుండా నా మాటలతో వాళ్ళని మాట్లాడనివ్వకుండా మాటలు చెప్పేసి, ఆ మాటల మధ్యలో మాట వరుసకి అన్నట్టుగా మన పెళ్లి మాట అనేసి, నాతో మాట్లాడడం మాటలు కాదు, మీ మాట ప్రకారమే కానివ్వండి అని వాళ్ళ మాటగా అనిపిస్తాను. ఏమంటారు? మువ్వలతో తప్ప మాటలతో సమాధానం చెప్పరా? ఏమండి, నాతో నోరు విప్పి మాట్లాడడం మీకు ఇష్టం లేదా? ఆడపిల్ల ఒంటరిగా వెళ్తుంటే అల్లరి చేస్తున్నావా? పద స్టేషన్కి. మీసాలు, నేనేం తప్పు చేశాను? నేను చూడలేదనుకున్నావా? నువ్వు ఆ పిల్ల వెనకాల తోకలా ఫాలో అవడం నా కళ్ళారా చూశాను. నడు స్టేషన్కి. ఎర్రటోపి, ఆమె నా ఫ్యామిలీ. ఏమిటి? ఆ పిల్ల నీ ఫ్యామిలీయా? మీసాలు, ఫ్యామిలీ అంటే ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోబోతున్నా. పెళ్ళా? పెళ్లి. నడి రోడ్లో నిలబడి నువ్వే నిర్ణయించుకుంటే సరిపోతుందా? లేకపోతే నువ్వు నిర్ణయిస్తావా? అవునయ్యా, ఆ పిల్ల పెళ్లి విషయం నిర్ణయించవలసింది నేనే. ఎందుకంటే అది నా కూతురు. మా గోవింద గారు చెప్పింది నిజమేనా? మాట్లాడవే, నిజమేనా? నిజమే సార్. మిస్టర్ విష్ణు, ఒక హెడ్ కానిస్టేబుల్ నేను గోవిందయ్య గారు అని పిలుస్తున్నాను అంటే